రెవెన్యూ గ్రామ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని బద్వేల్ తహసీల్దార్ ఉదయ భాస్కర్ పేర్కొన్నారు. గురువారం బద్వేల్ మండల పరిధిలోని చెన్నకేశంపల్లి గ్రామంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రైతులు వచ్చి తమ భూములకు సంబంధించి పలు సమస్యలను అర్జీల రూపంలో ఎంఆర్ఓ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ సమస్యల పరిధులను బట్టి వాటిని పరిష్కరించడం జరుగుతుందని, చిన్న చిన్న సమస్యలను తక్షణమే పరిష్కరించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో జరుగుతున్నటువంటి ఎంతో ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ శాఖ తరఫున చేపట్టినటువంటి రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన బద్వేల్ మండలం కొండగారపల్లె రెవెన్యూ గ్రామం చెన్నకేశంపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైతులు హాజరయ్యారు. అలాగే ఇక్కడ లోకల్ లీడర్స్ కూడా ఉదయం 9కే మేము స్టార్ట్ చేసి ఇంతవరకు మాకు ఒక 17 సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తర్వాత మిగతా వాళ్ళు పొలాల్లో ఉన్నారు చాలామంది, వాళ్ళు కూడా వచ్చి ఈవినింగ్ వరకు మేము ఇక్కడే వాళ్ళ సమస్యలను అర్జీల రూపంలో తీసుకొని ఇక్కడే వాళ్ళకు ప్రింటెడ్ రిసిప్ట్లు ఇవ్వడము, అలాగే మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సినవి ఇక్కడే డిజిటల్ అసిస్టెంట్ కూడా పిలిపించి ఈరోజు ఇక్కడే అప్లై చేపిస్తున్నాము. ఈరోజు అప్లై చేసే వాళ్ళకి ఎటువంటి రుసుము లేదు. అంటే మేబీ 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ గతంలో వాళ్ళకు అప్లై చేసినప్పుడు కట్టాల్సి ఉంటుంది సచివాలయంలో. అట్లా లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఈ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా ఏ రోజు ఎక్కడైతే సభ జరుగుతుందో ఆ గ్రామానికి, ఆ రెవెన్యూ గ్రామానికి సంబంధించిన అప్లికేషన్లు, అవి మ్యుటేషన్ కావచ్చు, అడంగల కరెక్షన్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్కి కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, వీటన్నిటికి కూడా మనం ఎటువంటి రుసుము లేకుండా వాళ్ళతో ఇక్కడ స్పాట్లో అప్లై చేస్తున్నాము. కొన్ని చిన్న చేయగలిగిన సమస్యలు ఇక్కడే కూడా మేము సెటిల్ చేయడానికి కృషి చేస్తున్నాము. అలాగే మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఫీల్డ్ విజిట్ కూడా మేము ఇక్కడ దారులు, శ్మశాన సమస్యలు, దారులు, పొలాలకు దారులు, ఇళ్ల మధ్యన ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేసి పొలాలు ఎంకరేజ్మెంట్ చేసి వాటిని కూడా ఫీల్డ్ ఈవినింగ్ లోపల మళ్ళీ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తాము. సర్వేయరు, విఆర్ఓ, ఆర్ఐతో పాటు నేనే కూడా పర్సనల్గా పోయి ఫీల్డ్ విజిట్ చేసి మేము దశల వారీగా మాకు వచ్చే సమస్యలు 45 రోజులు మ్యాక్సిమం గడువు. మేము 15 రోజుల్లో చేయగలిగినవి కొన్ని ఉన్నాయి, 30 రోజుల్లో చేయగలిగినవి కొన్ని ఉంటాయి, అలాగే 45 రోజుల్లో లోపల పరిష్కారం చేయాల్సినవి ఉంటాయి. అట్లా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దశల వారీగా మేము రేపటి నుంచి, ఈరోజు సభ అయిపోయినట్టు ఆ సంబంధిత విఆర్ఓ, విలేజ్ సర్వేయరు రేపటి నుంచి యాక్షన్ మొదలు పెడతారనమాట. అంటే రేపు పోయి వాళ్ళని కలిసడము, వాళ్ళ దగ్గర ఇప్పుడు రెడీగా మాకు ఇవ్వవలసిన కాగితాలు ఏదన్నా కొరవ ఉంటే రేపటి నుంచి వాళ్ళ దగ్గర పోయి కలెక్ట్ చేసి మళ్ళీ రేపటి నుంచి కూడా మనం ఇంకా అది ఒక పరంపరగా అప్లై చేయడము, ఫీల్డ్ విజిట్ చేయడము, వాళ్ళు రిపోర్ట్లు ఇవ్వడము, నేను నా లెవెల్లో జరిగేటి నేను పరిష్కారం చేయడము, లేదంటే ఆర్డీఓ గారికి కొన్ని, జిల్లా కలెక్టర్ గారికి కొన్ని పంపాల్సి ఉంటుంది. అటువంటి కార్యక్రమం చేస్తాము. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ